హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సాటర్‌డే, సండే వచ్చింది. అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసుంటారో కదా! నేను మాత్రం రెస్ట్ తీసుకున్నాను. ఈ మధ్య నాకు హెల్త్ బాలేకుండా అలా ఉన్నాను కదా! సో, కొంచెం హెల్త్ అలా ఉండింది. సో, రెస్ట్ తీసుకున్నాను. కానీ కమింగ్ వ్లాగ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయనిపిస్తుంది. మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఫేస్ ప్యాక్ కాదు. హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని చాలా రోజులయిపోయింది. చాలా మంత్స్ అయిపోయింది. అంటే నార్మల్‌గా వాటర్ స్ప్రేస్ అట్లాంటివి చూపిస్తున్నానే గానీ ఇట్లా ఒక ప్యాక్ లాగా మీతో చూపించలేదు. సో, నేను అప్లై చేసుకోలేదు. నాకు మైగ్రేన్ ఉంది కదా! సో, నేను ఈ మధ్య అప్లై చేయలేదు. ఇప్పుడు కొంచెం తగ్గిందిగా ఇంకా స్టార్ట్ చేశాననమాట కొద్దిగా. ఇంకా ఇక్కడేమంటే మమ్మీ, యాపీ ఇద్దరు కలిసి అదేమది పనసకాయతో బిర్యానీ అంట. అది చూస్తా ఉన్నారు. మనకి ఈ పనసకాయలో 2 వేస్టేజ్ ఉంటాయండి. ముందుగా పైన పొట్టు పచ్చగా ఉండే గరుకు పొట్టు అసలు మనకు పనికిరాదు. ఇంకా ఇక్కడ టెడ్డీ ఏం చేస్తా ఉంది అంటే, ఆ బెడ్‌రూమ్‌లో మమ్మీ, హ్యాపీ పడుకో ఉన్నారే అదంతా నీట్‌గా సర్దేసింది. బెడ్‌షీట్ అంతా మార్చేసి, దాని తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా పడుకొని వీడియో చూసుకుంటున్నారు. దాని తర్వాత చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఏమంటే పైన ఒక బెడ్ ఉంటుంది. కింద ఒకటి కదా! 2 కలిపి తీయాలి. పాపం చాలా వీక్ అయిపోయి ఉండింది. అయినా పాపం హెల్ప్ చేస్తా ఉంది. ఇంకా ఇక్కడ నీట్‌గా సర్ది పెట్టుకుంది చూసారా? ఎందుకు అంటే టెడ్డీకి కూడా ట్యూషన్ టీచర్ పెట్టాము. సో, తను ఆ రోజు వస్తదనమాట. డెమో క్లాస్ ఉంటుంది ఫస్ట్. మాకు నచ్చితే మనం కంటిన్యూ చేయొచ్చు. లేదంటే మనం వేరే టీచర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా ఆష అనేసి ఇంతకుముందు నాకు అడుగున్నారు. యాపీ ట్యూషన్ టీచర్‌ని చూపించినప్పుడు. యాప్‌లో అంటే ఓటో యాప్ అనేసి ఒకటుంటుంది. దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఏ టీచర్ కావాలి అలా అనేసి. అంటే మన కన్వీనియంట్ క్లాసెస్, ఆ టైమింగ్స్ సో, అవంతా కలిపి తనకు గూడా కన్వీనియంట్ ఉంటే మనకి సెట్ చేస్తారనమాట. సో, తను వచ్చే ముందు మాకు తనకి కాల్ చేస్తారు. ఇట్లా డెమో క్లాస్ ఫస్ట్ అనేసి. సో, ఆ డెమో క్లాస్ నచ్చిందంటే మనకి తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు. సో, అలా ఈరోజు టెడ్డీ కోసం. టెడ్డీ ఏమంటే నైన్త్ క్లాస్‌కొచ్చేసింది కదా! సో, నైన్త్ క్లాస్ కంటే ట్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బైజూస్ ఉంది. ఇంకా చేస్తా ఉంది. బైజూస్ క్లాసెస్ అటెండ్ అవుతా ఉంది. అది కాన్సెప్ట్ వైస్ ఎళ్తా ఉంటాయి. అది గూడా పర్వాలేదు. కానీ కొంచెం అనిపించింది ఇంకా మంచిగా ఉండాలి టెడ్డీకి. ఇప్పుడు నైన్త్, 10థ్ అంటే సిలబస్ ఎక్కువుంటుంది. ఇలా హాలిడేస్ నుండే మనం ట్యూషన్స్ పెట్టిస్తే కొంచెం అంత స్ట్రెస్ ఉండదు. ఫ్రీగా ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లా నార్మల్‌గా చదువుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ అలా ఉండిందో సేమ్ అలాగే ఉండొచ్చు. లేదా ఒక్కసారిగా స్ట్రెస్ పెట్టేసామనుకోండి పిల్లల్లో నైన్త్ కదా, 10థ్ కదా, పబ్లిక్ కదా అట్లా అనేసి అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము. సో, అట్లా కొంచెం టెడ్డీ అలాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్ అనమాట. ఎక్కువ స్ట్రెస్ పెట్టేయలేదు. సో, అందుకనేసి ముందుగా జాగ్రత్తగా ఇట్లా చేస్తున్నాము. ఇంకా బైజూస్ క్లాసెస్ ఏమంటే మేము టెడ్డీకి 6థ్ క్లాస్‌లో స్టార్ట్ చేసాము. సో, అదేమంటే మేము 10థ్ క్లాస్ వరకు అనేసి తీసేసుకున్నాం. అప్పుడు మనం ఆల్రెడీ మనీ పే చేసేస్తున్నాం. ఇంకా మనకి వద్దు స్టాప్ చేసేద్దామంటే స్టాప్ చేసేసుకోవచ్చు. కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు. సో, అది గూడా ఉంది కదా! అది గూడా కంటిన్యూ అవుతా ఉంటుంది. బైజూస్ క్లాసెస్ గూడా ఒక పక్క ఇట్లా మ్యామ్ పెట్టి చెప్పిద్దాము ట్యూషన్ అనేసి అంటే మెయిన్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి కదా! మ్యాథ్స్ అనే సబ్జెక్ట్స్. మ్యాథ్స్, ఫిజిక్స్ ఇట్లా. సో, మ్యాథ్స్, సైన్స్ ఆ 2 ఫస్ట్ చేస్తున్నాము. ఇంకా బయట గూడా మనం ట్యూషన్స్‌కి పంపించొచ్చు. వీళ్ళకి ఎక్కడైనా చెప్తా ఉంటారు కదా! టీచర్స్. అట్లా మాకు పంపించడం ఇష్టం లేక ఇంటికే వచ్చి చెప్తే మనకు గూడా తెలుస్తా ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, ఏంటి అనేది అన్నట్టుగా ఇంటికే పిలిపించి చెప్పించుకుంటున్నాం. ట్యూషన్స్ ఇలా పెట్టించుకుంటున్నాము. సో, ఆ రోజు మాకు 11కి అపాయింట్‌మెంట్ దొరికింది మ్యామ్‌ది డెమో క్లాస్‌కి. సో, దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాము. ఇంతలో ఏమంటే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. ఇంతకీ హెయిర్ ప్యాక్‌లో ఏమేమి ఏసానని చెప్పలేదు కదా మీకు. ఆనియన్ వేసుకున్నాను, లెమన్ జ్యూస్ వేశాను, అలోవెరా వేశాను, ఇంకా కరివేపాకు కొన్ని వేశాను, కర్డ్ వేసుకున్నాను. సో, ఇంక అదంతా మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేసుకున్నాను. ఇంకా ఈ ప్యాక్‌నేమంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతది. కానీ ఆ రోజు నేను హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టేసుకున్నాను. కిచెన్‌లోకెళ్ళిపోయాను. తెలియలేదు నాకు టైం. సో, అలా కొంచెం 45 మినిట్స్ టు 1 అవర్ పెట్టేసుకున్నాను. సో, మ్యామ్ వచ్చారు. ఇంకా ట్యూషన్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు సుదర్శన్. ఏమంటే టెడ్డీ ఎంత వరకు ఉంది? చదువుతుందా? అంటే ఆ కాన్సెప్ట్స్ అన్నీ రీచ్ అవ్వగలుగుతా ఉందా? ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? సో, అవన్నీ దాని గురించి అడుగుతా ఉన్నారు. సో, టెడ్డీ స్టడీస్ మాత్రం కరెక్ట్‌గా ఉంది. ఏం లేదు నైన్త్ క్లాస్ స్టార్ట్ చేసేయడము డైరెక్ట్‌గా. ఏం అవసరం లేదు. బేసిక్స్ ఏమి తను పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పారు మ్యామ్. సో, ఇంకా మేము వాళ్ళతో మనం యాప్‌లో కదా! చూజ్ చేసాం మ్యామ్‌ని. సో, వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ అయ్యామంటే మనకి ఓకే అంటే రోజు పంపిస్తారనమాట. సో, అలా. ఇంకా మ్యామ్ ఎళ్ళిపోయింది. దాని తర్వాత ఏమంటే లంచ్ ప్రిపేర్ కాకరకాయ కర్రీ, పప్పు, బీరకాయ పప్పు, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసాను మమ్మీకి. కర్రీ, అన్నం పెట్టేసాను. ఇంకా ఇది ఈవినింగ్ 4కి అట్లా. ఇదేమంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు మెయిల్ చేశారు అదే పనిగా. మమ్మీకి అప్పుడు బీపీ ఉంది అని చెప్పాను కదా! సో, ఆష బీపీకి మమ్మీకి ఈ టీ ఇచ్చి చూడు చాలా బావుంటుంది. హైబిస్కస్ టీ ఇది అనేసి ఆర్డర్ చేసుకో అమెజాన్‌లో దొరుకుతుంది అని చెప్పేసి చెప్పున్నారనమాట. సో, అది నేను ఇంక అమెజాన్‌లో చూస్తే ఉండింది. సరే ఆర్డర్ చేశాను. ఇంకంటే ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీకి బీపీ నార్మల్‌గా ఉంది. అప్పుడు
కొంచెం పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా! ఆ టైంలో కొంచెం బీపీ ఎక్కువ ఉండింది. సో, ఒక టాబ్లెట్ ఎక్స్‌ట్రా వేయాలి. ఇంక బీపీ చెక్ చేస్తూ ఉన్నాము. కంట్రోల్‌లోనే ఉండింది. సో, ఇంక వేయనవసరం లేదులే అన్నట్టుగా స్టాప్ చేసాం. కానీ ఎందుకైనా మంచి మమ్మీకి బీపీ ఆల్రెడీ ఉంది కదా! మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి టాబ్లెట్స్ ఏసుకుంటా ఉంటుంది. సో, ఈ టీ ఇస్తే మంచిదే అనిపిచ్చింది. ఇంక నేను హాట్ వాటర్ దాని తర్వాత కొంచెం హనీ వేసి దాంట్లో ఈ హైబిస్కస్ టీ అనమాట. ఈ బ్యాగ్ దాంట్లో వేసేస్తే ఇంకా నార్మల్‌గా మనం గ్రీన్ టీ ఎలా తాగుతా ఉంటాం సేమ్ అలాగే అనమాట. మమ్మీకి ఇంకా మమ్మీ నార్మల్‌గా టీస్ ఒద్దు అంటా ఉంటుంది ఎప్పుడైనా ఇచ్చినా. ఎప్పుడైనా కొంచెము డల్‌గా ఉంటుంది కదా! ఆ టైంలో కొంచెం హుషారుగా ఉండడానికి హాఫ్ కప్ టీ అలా అప్పుడప్పుడు ఇస్తా ఉంటాను. మోస్ట్‌లీ తాగనే తాగదు. ఒద్దు అంటది. ఇంకా ఈ సర్జరీ అయినప్పటి నుండి ఏమంటే ఎక్కువ నేను పాలిస్తా ఉన్నాను. సో, పౌడర్ వేసేసి హార్లిక్స్ ఉమెన్స్ హార్లిక్స్ ఉంది కదా! ఆ పౌడర్ వేసి మమ్మీకి మిల్క్ ఇచ్చేస్తా ఉన్నాను. మమ్మీకి అది గూడా అలవాటు లేదు. అయినా బలవంతంగా తాగుతా ఉంది. సో, ఇంక ఈ హైబిస్కస్ టీ ఇద్దామంటే, "సరే అమ్మ ఇవ్వు నేను తాగుతా ఉంటా. ఇట్లాంటివి బానే ఉంటుందిలే. ఇలాంటివైతే తాగుతానేం కాదు. హెవీగా అనిపిచ్చదు" అని చెప్పి పాపం ఓకే అనింది. సో, ఇంకా చేశాననమాట. ఇది చూసా రెడ్ కలర్‌లో వచ్చేసింది. హైబిస్కస్ టీ లాగే ఉంది. ఇంకా మమ్మీకిచ్చాను. ఇస్తే ఏమంటే మమ్మీ "అంతా బావుందమ్మా కానీ పుల్ల పుల్లగా ఉంది. దీంట్లో లెమన్ ఉంటుందా?" అనేసి అడిగింది. "ఏమో మమ్మీ నేను టేస్ట్ చేయలేదు" అనేసి చెప్పి ఇస్తున్నాను. ఏమంటే మమ్మీకి కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్‌గా ఉంది. కొంచెం ఫీవరిష్‌గా ఉంది అప్పటికే. ఇంకా ఈ లెమన్ కొంచెం తాగిందంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తది కదా! సో, అది టేస్ట్ చూసి అలా ఉంది అనేసి చెప్తా ఉండింది. ఇంకోటేమంటే తనేం చెప్పిందంటే, "ఈ టీ తాగక ముందు ఒకసారి బీపీ చెక్ చేయండి. మళ్ళీ టీ తాగేసిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయండి ఆష. చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకే తెలుస్తుందని" చెప్పారు. సో, బట్ నేను అది చేయడం మర్చిపోయాను. చెక్ చేయడం నార్మల్‌గా ఇచ్చేసాను మమ్మీకది. సో, మీలో ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయండి. ఇదంట చాలా బావుంటుందంట హైబిస్కస్ టీ. నెక్స్ట్ ఇక్కడేమంటే నేను ఇడ్లీ ఏసాను కదా! లాస్ట్ వ్లాగ్‌లో చూపిచ్చాను. సో, పిండి ఉండింది. ఇడ్లీ పిండి. ఇడ్లీ వేసేసాను అంతా అయిపోయింది. కొద్దిగా ఇడ్లీ పిండి ఉండింది. సో, అది కొంచెం పుల్లగా గూడా ఉండింది. ఇంకా నాకనిపించింది బోండాలు వేసుకుందాం అనిపించింది. కాకపోతే ఇది రవ్వ ఇడ్లీ కదా! ఇంకా రవ్వ ఇడ్లీలో ఏమేమి మిక్స్ చేసి కొద్దిగే ఉంది మెయిన్‌గా పిండి. సో, దీంట్లో ఏమేమి మిక్స్ చేయాలో అనేసి అనుకుంటే మమ్మీయే చెప్పింది. అటుకులు పౌడర్ వేసి చెయ్యి ఇలా బావుంటదనేసి చెప్పిందనమాట. సో, నేనింకా అటుకులుంటే అది పౌడర్ చేసేస్తున్నాను. ఈ పోహా పౌడర్ ఏమంటే ఒక 1 కప్ ఉంటే సరిపోతది. 1 కప్ ఫుల్ అవసరం లేదు. ఒక 75% ఉంటే సరిపోతది. ఇంకా దీంట్లో రైస్ ఫ్లోర్ గూడా కావాలి మనకు బియ్యం పిండి గూడా. సో, దాన్ని చూసారా ఎంత కొద్దిగా ఉందో పిండి. అందుకనేసి ఇంకా బియ్యం పిండి కూడా తెప్పించుకున్నా. ఉన్నాను ఇంతకు ముందే ఉన్నింది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. అప్పటికి వాడలేదు. ఇంకా దీనికోసమే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను దాన్ని. సో, ఈ ఇడ్లీ పిండిలో ఏమంటే 1 కప్ రైస్ ఫ్లోర్ ఏసుకున్నాను. దాని తర్వాత 75% వచ్చేసి ఈ పోహా పౌడర్ వేసేసుకున్నాను. ఇంక నేను ఆల్రెడీ ఏమంటే ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అట్లే గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు గూడా యేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసము. సో, ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నాకు కరెక్ట్‌గా ఎందుకో కర్డ్ గుర్తుకొచ్చింది. అంటే కొంచెం పుల్లగా లేదు అంటే కర్డ్ ఉంటే కర్డ్ వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది అంటారు కదా! అనేసి ఎందుకో సడెన్‌గా గుర్తుకొచ్చింది. సో, ఇంకా కర్డ్ గూడా వేసుకుందాం అనిపించింది దీంట్లో. ఇంకా నేను ఈ రీల్ ఏమంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను పునుగులు అనేసి. కానీ ఈ పునుగుల్లో ఏమంటే నేను కర్డ్ వేశాను సంగతి దాంట్లో వేయడం అంటే దాంట్లో చెప్పడం మర్చిపోయాను. అది చూపించలేదు ఆ క్లిప్. ఇంకా దీంట్లో చూపిస్తున్నాను. దీనిలో చెప్తున్నాను. సో కొంచెం కర్డ్ గూడా వేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మనకి తెలుసు కదా! బోండాలు వేసుకుంటామే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది కాకపోతే బోండాల పిండి ఎలా ఉంటుందంటే కొంచెం జారుతూ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది అంత లేదు గట్టిగా ఉండింది. అందుకే కొంచెం వాటర్ ఎంత వాటర్ మిక్స్ చేస్తుంటే కూడా అది గట్టిగానే ఉంది ఆ పిండి. అదెందుకో తెలియలేదు. సరే ఇంతేనేమోలే ఎక్కువ వాటర్ మళ్ళీ కలిపేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తది అనేసి ఇంకా నార్మల్‌గా పెట్టేసుకున్నాను. సో, ఇది ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టేసుకున్నాం అనుకోండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం బోండాలు వేసుకున్నామంటే అదే పునుగులు వేసుకున్నామంటే చాలా బావుంటుంది. సో, 10 మినిట్స్ తర్వాత ఇక మిక్స్ చేసుకున్నాను మంచిగా. తర్వాత ఆయిల్ ఒక ప్యాన్‌లో తీసుకొని వేడి చేసి పెట్టేసుకున్నాను. ఇంతకుముందేమంటే చిన్న చిన్న కడాయిలున్నాయి నా దగ్గర. వాటిలో వేసుకుంటా ఉండేదాన్ని ఇట్లాంటి బోండాలు. అప్పుడు చాలా కొంచెం కష్టంగా ఉండేది. అది వెడల్పుగా రాకుండా అతుక్కోపోతా ఉండేటివి. ఇలా కాదు ఈసారి ఈ ప్యాన్‌లో వేసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్‌లో కింద కూడా అతుక్కోదు. మంచిగా వచ్చేస్తాయనేసి ఇంకా ఈ ప్యాన్‌లో చేసుకుంటున్నాను. ఈ పాన్ మీకు గుర్తుంది కదా! ప్రీవియస్ వ్లాగ్స్‌లో మీకు చూపించున్నాను నేను మీకు. అగారో నుంచి తీసుకున్నాను కుక్‌వేర్ సెట్ అనేది. దాంట్లో ఒక పాన్ అనమాట ఇది. ఇంకా ఇది మెయిన్‌గా నేను మా మమ్మీ కోసము, నా కోసమే వేసుకుంటున్నాను. యాపీ కొన్ని తింటది. అస్సలు సుదర్శన్ టెడ్డీ అయితే తిననే తినరు. వాళ్ళకి చేసి పెడతానంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదనమాట. అందుకే ఫస్ట్ అయితే నేను దాంట్లో టొమాటో కెచప్ వేసేసి మమ్మీకి ఇచ్చేసాను. తింటా ఉండు అని చెప్పేసి. తర్వాత యాపీకి గూడా పెట్టిచ్చాను. ఇంకా అవి చాలా క్రిస్పీగా లోపల గూడా బాగా ఉడికింది సాఫ్ట్‌గా చాలా బాగొచ్చాయి. ఎంత నచ్చాయో నాకు. ఓహో! నేను అంటే మా మమ్మీ చిన్నప్పుడు మాకు బోండాలు పెడతా ఉండేది కదా! ఓహ్! ఇలా అంటే మమ్మీ రవ్వ ఇడ్లీయే చేస్తా ఉంటుంది. సో, రవ్వ ఇడ్లీ పిండితో అనమాట
బోండాలు చేసేది మమ్మీ అనేసి ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంతకుముందేమంటే నార్మల్ మన బోండాలు మనం ఇడ్లీ దోస పిండిలుంటాయి చూసారా? రైస్‌తో చేస్తారే, దాంతో చేస్తాను. నాకు అంతగా నచ్చేటివి కాదు. సో, దీంతో ఈ టేస్టొచ్చింది. ఇంకా నేను మామూలుగా హైదరాబాద్‌కెళ్ళినప్పుడు మమ్మీ చేసి పెడతా ఉంటుంది కదా నాకు బోండాలు. ఇంకా ఈసారేమంటే మమ్మీ వచ్చినప్పుడు నేను చేసి పెట్టాను అనిపించింది నాకు. ఇక్కడ చూసారా యాపీ నాకు 4 థమ్స్ ఇస్తా ఉంది. అంత బాగున్నాయంట తింటా ఉంది. అంటే నచ్చాయంటే మాత్రం 2 లెగ్స్ థమ్స్, 2 హ్యాండ్స్ థమ్స్ ఇస్తదనమాట. అంత నచ్చితేనే తింటది. సో, ఏ కర్రీ అయినా చేయండి. హోమ్‌మేడ్ వాడికి ఉంటే చాలు. ఏదైనా చేయండి. బిర్యానీ కూడా హోమ్‌మేడ్ చేశానంటే చాలా ఇష్టంగా తింటది యాపీ. ఇక మమ్మీకి గూడా నచ్చేసాయి. ఇంక ఇవి తిని ఇంక నైట్ నాకు డిన్నర్‌కి ఏం చెయ్యొద్దమ్మా ఇది చాలు నాకు ఇంకేం చెయ్యొద్దు అనేసి అంటా ఉంది. ఫుల్ అయిపోయింది అనేసి. ఇంకంతే ఆ రోజు నేను గూడా అవే తిన్నాను. ఇంకేం తినలే. అంటే ఈవినింగ్ వేశాను అది నేను ఒక 5:30 ఆ టైంకి వేశాను. ఇంకా దాని తర్వాత ఇంకేం తినలేదు నేను గూడా. ఇంకా సుదర్శన్‌కి, టెడ్డీకి మాత్రం అన్నం పెట్టిచ్చాను. హ్యాపీకి గూడా కొద్దిగా అన్నం పెట్టిచ్చేసి ఇంకా మళ్ళీ నేను వాక్ చేద్దాము అనేసి కిందకొచ్చేసాను వాకింగ్‌కి. సో, ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఇది అదే నేను కొంచెం మమ్మీకి హెల్త్ బాలేకుండా ఉండింది కొంచెం కొంచెంగా. ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే ఎక్కువైపోయింది ఫీవర్ పాపం. 101 ఉండింది. సేమ్ టెడ్డీకి గూడా 101 నైట్ అంతా నిద్ర లేదు. టెడ్డీ, సుదర్శన్ పాపం హాల్‌లో పడుకున్నారు. టెడ్డీని సోఫాలో పడుకోబెట్టి సుదర్శన్ కింద పడుకున్నాడు. ఇంకా హ్యాపీకి ఒకదానికి కొంచెం బావుంది. నాకు గూడా కొంచెం పర్వాలా బానే ఉండింది. కాకపోతే నాకు కూడా పొద్దున్న లేసేసరికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండిందనమాట. సో, నేను హ్యాపీ ఏమంటే బెడ్‌రూమ్‌లో పడుకున్నాం. మమ్మీ ఒక్కటే పాపం ఆ బెడ్‌రూమ్‌లో పడుకుంది. ఇట్లా అందరం సెపరేట్ అయిపోయాము బాలేకుండా. ఇంకా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండేసరికి సుదర్శన్ ఉండేసి పొద్దున్న ఇడ్లీ, వడ ఇవన్నీ బయట నుండి తెప్పించారనమాట హోటల్‌లో నుండి. ఇంకా టెడ్డీ అయితే పాపం ఫీవర్ ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది. కామ్‌గా అయిపోతది. తినను కూడా తినదు. ఇంక తినిపిస్తేనే తింటదనేసి ఇంక తినిపిస్తా ఉన్నాను. ఇంకా మమ్మీ గూడా పాపం అస్సలేం తినలేకపోయింది. బలవంతంగా పెట్టాను. మమ్మీకి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా! సో, దానికి అబ్బా! ఎందుకులే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే సినిమా అసలు. దాని తర్వాత ఫీవర్ వచ్చి తగ్గితేనే అది తగ్గుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంత నరకం ఇంక ఏది ఉండదు అని అంటా ఉంటాను నేను మామూలుగానే. వస్తుంది అంటేనే టెన్షన్ నాకు. ఎవరికైనా వచ్చిందంటే కూడా ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకోండి అనేసి అంటా ఉంటాను. సో, ఇంకా ఆ రోజు మేమంతా అలా ఉన్నాము. లక్కీ హాయ్ చెప్పు. వెళ్ళిపోతున్నా. హాయ్ చెప్పు. రా ఇట్రా. ఎవరు నువ్వు? మళ్ళీ హాయ్ చెప్పు. హాయ్ అను. సిగ్గుగా ఉందా? హ్యాపీ తెలుసా నీకు? హ్యాపీ అక్క తెలుసా? అక్క తెలుసా? అదిగో హ్యాపీ అక్క తెలీదా? తెలుసా? తెలీదా? అదిగో యాప్ ఇట్లా నువ్వు తెలీదా అంటే అంతే. నా బాబా ఒక్కడే తెలుసా? ఇగో వీడు యాప్ ఒకటి వీడు హ్యాపీ అక్క గుడ్ గర్ల్. ఇంకా వాళ్ళెవరు అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్స్. నాకసలు తెలీదు వాళ్ళు వస్తారని గూడా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా ఉన్నాము డల్‌గా. సడెన్‌గా వచ్చారు. సరే వచ్చేసరికి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. నేను ఇంకా ఆ రోజు ఫీవర్ ఉంది. నెక్స్ట్ టైమ్ కలుస్తానని చెప్పాను. ఇంతలో వాళ్ళు లిఫ్ట్‌లో వచ్చేసారంట. సో, అలా వచ్చారు. పాపం అసలు నేను వాళ్ళని మంచిగా రిసీవ్ కూడా చేసుకోలేదు. అంత డల్‌గా ఉన్నాను. ఇంకా వస్తూ ఏమంటే ఈ 2 ఫిషెస్‌ని తీసుకొచ్చారు. దాని తర్వాత సమోసాలు తీసుకొచ్చారు. ఇంకా నాకు జిలేబీ, సమోసా ఇష్టం అనేసి ఇంకా జిలేబీ కూడా తీసుకొచ్చారు. అస్సలు అనుకోలేదు అట్లా అంటే వాళ్ళని నేను మంచిగా రిసీవ్ చేసుకోలేకపోయాను. నిజంగా నాకు హెల్త్ బాలేదు కదా! అసలు మాట్లాడలేక కూడా పోయాను. ఇంకా మమ్మీని చూడ్డానికి వచ్చాము అని చెప్పారు. మమ్మీ కూడా పాపం పడుకోనుంది. ఇంకా ఈ కప్స్ తీసుకొచ్చారు. మేము టీ తాగుతా ఉంటాము అనేసి. తన పేరేమంటే భావన. ఇంకా వాళ్ళ హస్బెండ్ పేరు మధు. ఆ అన్న మాత్రం చాలా బాగా మాట్లాడారు. భావన గూడా చాలా బాగా కొంచెం కామ్‌గా ఉంది. ఆ అన్న మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. ఇంకా బాబు పేరు లక్కీ అనమాట. లిఖిత్ భరద్వాజ్ అనుకుంటాను. లక్కీ అని పిలుచుకుంటున్నాడు. ఇంకా వాడేమంటే ఫిజ్ గాడిని చూసుకుంటా ఉంటాడంట వ్లాగ్స్‌లో ఎక్కువగా. ఇంకా నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యో! వచ్చినప్పుడు నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయానే. ఇలా అనుకోకుండా ఇలా వచ్చారు. మేమందరికీ బాలేదసలు. నేను చెప్పాను మెసేజ్‌లో తనకి వస్తానంటే, మా అందరికీ బాలేదు, రావద్దు అనేసి మొహమాటం లేకుండా చెప్పాను. ఎందుకంటే మాకు బాలేదంటే పక్కనోళ్ళకి రాకూడదు అనేసి అనుకుంటా ఉంటాను నేను. అది థ్రోట్ ఇన్ఫెక్షన్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా! సో, దానివల్ల వాళ్ళకి ఎక్కడ వస్తుందనేసి వద్దని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత ఏమంటే ఇంకా నేను కొంచెం డల్‌గా అలా ఉన్నాను. సో, ఇంకా ఇదేమంటే నేను చెప్పాను కదా మీకు ఇది ఇట్లా గోడకి
పైన తీగలాగా పెట్టుకోవాలంటే నాకు ఇష్టంగా ఉంటుంది. గడపకు గూడా చాలా హౌసెస్‌కి మన తిరుపతి అట్లా వెళ్ళామంటే మన విలేజెస్‌కి అట్లా ప్రతి ఒక్క ఇంట్లో గడపలకి ఇలా మనీ ప్లాంట్ అయినా, తమలపాకు ప్లాంట్ అయినా అన్నీ పెట్టేసుంటారు. నాకు భలే ఇష్టం అట్లా. ఒకసారి సీతారాంపేటకి వెళ్తే అక్కడ హౌసెస్ అన్నీ చూస్తే అంటే శిరీష వాళ్ళ మేనమామ ఊరనమాట అది. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని హౌసెస్ అట్లే భలే ఉండింది. నాకు అప్పటి నుండి ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అనేసి. ఇది ఎలాగో ఈ చెట్టు కొంచెం బాగా వస్తా ఉంది పెట్టుకుందాం అనేసి తెప్పించాను కదా! కానీ ఫస్ట్ ఏమంటే ఫస్ట్ ఆ థ్రెడ్ ఎందుకులే అన్నట్టుగా నేను అమెజాన్‌లో ఒకటి స్టిక్కర్స్ లాంటివి తెప్పించుకున్నాను. సో, చూపిస్తాను చూసాను గ్రీన్ కలర్‌లో. సో, అది అంటించేసాను. ఫస్ట్ ఇక్కడ వరకు రాని ఇంకా కొంచెం పొడుగా వస్తే ఇంకా తర్వాత దారం పెట్టి పైకి లాగుదాంలే అన్నట్టుగా. ఇంకా ఆకులు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఎంత బాగొచ్చాయో. ఇది నేను తీసుకున్నప్పుడు అంతంత పెద్ద ఆకులు లేవు మరి చిన్న చిన్నవి కాదు కింద ఉన్నాయి చూసారా అంత చిన్నవే ఉన్నాయి. కానీ అవి పెద్దగా అవుతా ఉండేసరికి పెద్ద పెద్ద ఆకులు వస్తా ఉన్నాయి. సో, అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ థ్రెడ్ పెట్టి అదంతా గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా! దాని పైకంతా పెట్టేసామంటే బాగొస్తాయేమో అనిపిస్తా ఉంది. ఏదైనా ఇట్లా మళ్ళీ ఇక్కడ గూడా ఇంకా ఈ రాడ్ ఉంది కదా! ఇక్కడంతా ఆ కమ్మీలకి గూడా అట్లే తీగ అల్లుకుంటూ వెళ్తే బావుండనేసి కొంచెం తీగ దగ్గరగా 3 ప్లాంట్స్ దగ్గరగా పెట్టానన్నమాట. మనీ ప్లాంట్స్. ఆ 3 అట్లా చుట్టి పెట్టేద్దాము బావుంటుంది అన్నట్టుగా. ఇంకా ఈ క్రిస్మస్ ప్లాంట్ గూడా పెద్దదయిపోయింది. ఇంక డిసెంబర్‌కి ఇంకొంచెం పెద్దదవుతుంది. ఇంక కరివేపాకు ప్లాంట్ ఏమంటే అది కొయ్యొద్దనింది మమ్మీ. అది ఇంకా కొంచెం పెద్దదవ్వాలి. అప్పుడు కొయ్యాలి. అప్పుడే చిన్న ప్లాంట్‌గా ఉన్నప్పుడే కొయ్యకూడదు అనేసనింది. ఇంక మమ్మీనేమంటే రా మమ్మీ హాల్‌లో కూర్చో. ఆ బెడ్‌రూమ్‌లోనే ఉంటే విసుగ్గా ఉంటుంది. రా అని చెప్పేసరికి హాల్‌లో వచ్చి కూర్చొని సినిమా పెట్టుకొని చూస్తున్నారు మమ్మీను, టెడ్డీ. కొంచెం తగ్గిందనమాట వాళ్ళకి. నాకు మాత్రం ఫుల్ బాడీ పెయిన్స్ అట్లా ఉండింది. నాకు కూడా టాబ్లెట్ వేసుకోవడం తగ్గింది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే నైట్ అక్కడ పడుకున్నాడు అని చెప్పాను కదా! నైట్ కింద అక్కడేమో 2 కాక్రోచెస్ ఏమో చూసాడంట. నేను అప్పుడప్పుడు ఒక్కొక్క కాక్రోచ్ చూస్తా ఉంటాను కిచెన్‌లో. మరీ ఎక్కువ ఏముండదు. కానీ మన ఇక్కడ అపార్ట్మెంట్‌లో అందరి ఇళ్లలో కాక్రోచెస్ ఉన్నాయంట. సో, నాకు అప్పటి వరకు తెలీదు. తర్వాత గ్రూప్‌లో పెడతా ఉంటారు కదా! అలా తెలుసుకున్నాను. ఇంకా మన ఇంట్లో అంత ఎక్కువ లేకపోయినా 1, 2 అక్కడ కనిపిస్తా ఉంటుంది. ఇంకా సుదర్శన్ ఆ 2 కాక్రోచెస్‌నే చూసి బుజ్జు ఇలానే వదిలేసామంటే ఇంకా ఎక్కువైపోతాయి. నేను పెస్ట్ కంట్రోల్ వాళ్ళని కాల్ చేస్తాను. అర్బన్ క్లాప్‌లో కంపెనీ ఉంది కదా! అర్బన్ కంపెనీలో బుక్ చేసేస్తాను అని చెప్పాడు. ఇంకా ఆ రోజు వాళ్ళు ఆఫ్టర్‌నూన్ ఏమో 11కో అట్లా వస్తారు వాళ్ళు అని చెప్పాడు. సరే అనుకున్నాము. ఇంకా ఆ రోజంతా అయినా అప్పటికి నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను స్టవ్ అంతా. ఇంక సుదర్శన్ కూడా ఆ డస్ట్ అంతా ఉంటే ఆ మెష్ అంతా వాటికి డస్ట్ తీస్తున్నాడు. చంపారు నైట్ 5-6 మంత్స్ చంపారు. ఇక్కడ బ్లాక్ డాట్స్ ఉన్నాయి. ఇదంతా కాక్రోచ్ వేస్ట్ చేస్తారు. పెద్ద కాక్రోచెస్ ఇలా వేస్ట్ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్న ఏరియాలో అలా ఎక్కువ వేస్ట్ చేస్తారు. కంపల్సరీ ఇక్కడ ఎక్కువ స్టే చేస్తారు సార్. కిచెన్ 2 అవర్స్ యూస్ చేయకూడదు సార్. తర్వాత 2 అవర్స్ కిచెన్ యూస్ చేయకూడదు. పిల్లలకి ఏం ఎఫెక్ట్ ఉండదు సార్ 2 అవర్స్ వరకు అవి 10 ఇయర్స్ 7 ఇయర్స్ అయితే రూమ్లో ఉండే ప్రాబ్లం లేదు. రూమ్లో ఉండే ప్రాబ్లం లేదు. కాకపోతే స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఫ్యాన్ అనేది సార్ అది స్ప్రే చేయడం కొంచెం స్మెల్ వస్తుంది సార్. ఆ స్మెల్ అనేది చిన్న పిల్లలు ఎక్కువ బ్రీత్ చేయకూడదు సార్. ఎందుకంటే అది కొంచెం స్మెల్ వస్తుంది సార్. వాళ్ళకి బాడీని చూసుకుంటారు సార్. అందువల్ల క్లీన్ చేయకూడదు. 2 అవర్స్ ఉంటే ప్రాబ్లం లేదంటే బయట తీసుకెళ్తే కూడా ఇంకా బెస్ట్. ఇంకా నేను సుదర్శన్‌కి చెప్పాననమాట. ఇప్పుడు వద్దు బాబా నాకు హెల్త్ బాలేదు కదా! మళ్ళీ చూసుకుందాం అంటే, లేదు లేదు బుజ్జి ఇప్పుడే చేసేసుకుందాము అని స్టార్ట్ చేశాడు. సరే ఇంకా వాళ్ళకేమంటే 999 అంట. ఇలా పెస్ట్ కంట్రోల్ చేసినందుకంతా. ఇంకా దాని తర్వాత ఏమంటే వాళ్ళే ఆ సామాన్లన్నీ ఎత్తి పెట్టడము. సో, దానికి ఎక్స్‌ట్రా 200 అని చెప్పేసి బుక్ చేస్తాను బుజ్జు అనేసన్నాడు. సరే బబ్బా అనేసి అన్నాను. దాని తర్వాత ఏమంటే అతనితో పాటి నేను, సుదర్శన్ ఇద్దరం గూడా హెల్ప్ చేసుకొని అన్నీ ఎత్తిపెట్టాం. ఇంకా కిచెన్‌లో చూస్తే ఎన్ని సామాన్లొచ్చాయో నాకే అనిపించింది ఓరి నాయనా! ఇన్ని సామాన్లున్నాయి ఏందిరా నాయనా! మొన్ననే క్లీన్ చేసుకున్నాను. అన్నీ నీట్‌గా పెట్టుకున్నాను. ఏమేమి వద్దు అని తీసేసి అవసరమైనవన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా మా సుదర్శన్ ఇవన్నీ చూసి ఏమంటే చంద్రముఖి అయిపోయాడు. నన్నంటా ఉంటాడు సుదర్శన్ గోల్డ్ షాప్‌కెళ్ళి చంద్రముఖి అయిపోతుందిరా అమ్మ అనేసి. ఈ సామాన్లన్నీ చూసి మా సుదర్శన్ చంద్రముఖి అయిపోయాడు. ఆ మెడిసిన్ ఏమంటే చిన్న పిల్లలు పీల్చకూడదంట. అందుకనేసి ఒక రూమ్‌లో పెట్టేసి ఇంకా టీవీ ఆఫ్ చేసి మమ్మీని, టెడ్డీని, హ్యాపీని ముగ్గురిని బెడ్‌రూమ్‌లోనే ఉండండిరా అనేసి
క్లోజ్ చేసేసాను. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే మాస్క్ పెట్టుకో అన్నాను. ఇది ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో, ఈ మిర్రర్ అంతా గలీజ్ చేసేది, ఆ షింక్ అంతా గలీజ్ చేస్తానే ఉంటుంది హ్యాపీ. ఇంక ఈ బారినప్పుడు ఇవన్నీ చూసామంటే ఇంకా వీక్ అయిపోతాననమాట. నీరసం వచ్చేసి బీపీ వచ్చేసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆ పెద్ద పెద్ద కాక్రోచెస్ ఉన్నాయి. వాటిని అమెరికన్ కాక్రోచెస్ అంటారంట. చిన్న చిన్న కాక్రోచెస్ కూడా ఉంటాయంట. నేను తిరుపతిలో హౌస్‌లో కొన్ని అప్పుడు ఉంటే మళ్ళీ అప్పుడంతా క్లీన్ చేపిచ్చారు. సో, ఆ కాక్రోచెస్‌ని జర్మన్ కాక్రోచెస్ అంటారంట. అంటే అక్కడ హోటల్ ఉంటుంది కదా! సో, దానివల్ల అక్కడ చిన్న చిన్న కాక్రోచెస్ అట్లా వచ్చేస్తా ఉంటాయి. ఈ కాక్రోచెస్ చాలా డేంజర్. నార్మల్ ఫుడ్ విషయంలో ఎంత డేంజరో, దాని తర్వాత నాకసలు ఎప్పుడు తెలీదు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు దీని గురించి. ఒకసారి అర్బన్ క్లాప్లో కిచెన్ క్లీనింగ్ వాళ్ళు ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి క్లీన్ చేయించుకోవచ్చు కదా? సార్ చేయకూడదు సార్, వాళ్ళు కెమికల్ యాసిడ్ వేసి క్లీన్ చేస్తారు సార్. అలా క్లీన్ చేస్తే కెమికల్ అనేది వెళ్ళిపోతుంది సార్. ఇది ఎక్కువ రోజులు ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఇది డ్రై అయిపోయిన తర్వాత కూడా వర్క్ అవుతుంది. కాబట్టి మీరు వాళ్ళని క్లీన్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 5 days అన్నా కావాలి సార్. ఓకే. 3 months ఒకసారి చేసుకోవాలి సార్. 3 monthsకి ఒకసారి ఇట్లా చేసుకోవాలా? ఉన్నా లేకపోయినా కాక్రోచెస్ చేసుకుంటా అంటే మళ్ళీ రాకుండా ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కసారి ఇన్ని సామాన్లు తీసి పెట్టాలంటే కష్టం కదా. అంటే మామూలుగా కింద కబోర్డ్స్ మాత్రమే స్ప్రే చేస్తాం సార్. మీకు ఇక్కడ పైన ఉన్నాయి, మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి పైన కూడా తీసాం సార్. లేదంటే పైన అంతా తీసాం. పైన ఉన్నాయి కాబట్టి ఒకేసారి చేసుకుందాం మనం. అంటే ఫస్ట్ టైం చేపిస్తున్నాం కదా, కంప్లీట్గా చేపిస్తే మళ్ళీ రాదు. ఉన్నాయంటే అది స్ప్రెడ్ అవుతాయి సార్ అవి. ఇవి మనం క్లీన్ చేయించుకున్నా మళ్ళీ వస్తాయి కదా. 3 months తర్వాత చేయించుకుంటాం. కింద హౌస్లో కానీ పైన హౌస్లో కానీ ఉంటే మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతుంటాయి సార్. దానికోసం మళ్ళీ మీరు ఫీడింగ్ అనేది రెడ్యూస్ చేయాలి సార్. కిచెన్ డస్ట్బిన్ ని ఒక 10 days దాకా అవుట్ సైడ్ పెట్టాలి సార్. కిచెన్ లో పెట్టకూడదు సార్. బాల్కనీలో కానీ లేదంటే హౌస్ బయట కానీ పెట్టాలి సార్. నైట్ టైం సింక్ లో కూడా ఏమి ఉండకూడదు కదా సార్. అన్ని వాష్ చేసి పెట్టుకోవాలి సార్. నైట్ టైం ఆ వేస్టేజ్ ఉంటుంది కదా సార్, వాటిని కాక్రోచెస్ స్పీడ్ చేస్తాయి సార్. కాబట్టి వాటిని అంతా పెట్టకూడదు సార్. అండ్ కిచెన్ దగ్గర బ్యాగ్స్ అవి ఉన్నాయి కదా సార్, సంచులు బ్యాగ్స్ అవన్నీ కిచెన్ లో కానీ యూటిలిటీ ఏరియాలో కానీ ఎక్కువ పెట్టకూడదు సార్. కాటన్ బాక్సెస్ మళ్ళీ చుమ్మీని అవుట్ సైడ్ డైలీ క్లీన్ చేసుకోవాలి సార్. అవుట్ సైడ్ ఇక్కడ కింద ఆయిల్ పడుతుంది సార్. ఇక్కడ చుమ్మీ దగ్గర దాన్ని డైలీ క్లీన్ చేసుకుంటున్నారు సార్. వెట్లతో డైలీ ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నారు సార్. ఇక్కడ పడ్డ ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకోవాలి సార్. డైలీ క్లీన్ చేసుకోవాలి సార్. మొన్న నైట్ డీప్ ఫ్రై ఒకటి చేసాం ఆయిల్. దాని తర్వాత బోండాలు అవంతా వేసిన తర్వాత ఎక్కువ వచ్చాయి కాక్రోచ్ సార్. ఆయిల్ మెయిన్ గా ఫీడ్ చేస్తాయి సార్ కాక్రోచ్. ఓకే. ఆయిల్ ఉంటే ఎక్కువ వస్తాయి సార్. ఆయిల్ ని ఎక్కువ తింటాయి సార్. అండ్ నాప్థలిన్ బాల్స్ సేల్ చేస్తారు సార్ షాప్స్ లో. వాటిని యూజ్ చేయకండి సార్. నాప్థలిన్ బాల్స్ యూజ్ చేయకూడదు సార్. మొత్తం అవుట్లెట్ యూజ్ చేయకండి సార్. క్లోజ్ చేయనన్నా, తీసుకెళ్ళి మంది వేస్తున్నారు. ఎక్కడ ఇంకా హ్యాపీని రూమ్లో గమ్మున కూర్చోరా, వెళ్ళి ఇక్కడ మందు వేస్తున్నారు, మెడిసిన్ అంతా పీల్చకూడదని చెప్పినందుకు ట్యాప్ చూసుకోవాలంట, గేమ్ ఆడాలంట. దానికి ఛార్జర్ కోసం వచ్చేసింది బయటికి. విన్నారు కదా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కాక్రోచెస్ వల్ల. అసలు ఏమంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తుంది, అంటే 5:50కి అలా వచ్చేస్తుంది తను. సో నేను ఇంకా నైట్ గిన్నెలు ఇంకా దాంట్లోనే షింక్లోనే పెట్టుంటాను. సో అలా పెట్టినందుకు కూడా ఈ కాక్రోచెస్ అనేటివి వచ్చేస్తాయంట. నేను చెప్పాను కదా, జస్ట్ 2-3 కాక్రోచెస్ని చూసే ఇంకా పిలిపించేశారు సుదర్శన్ వీళ్ళని అనేసి. మళ్ళీ ఆ సామాన్లన్నీ బయట పెడితే అవంతా చూస్తే అక్కడంతా దాని షిట్ ఉంటుంది కదా, సో దాని ఎగ్స్ అనేసి, సో అవన్నీ కనిపించాయి. దానివల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో పిలిపించిందే మంచిదైంది అనేసి అనుకున్నాము. ఇంకోటి ఏమంటే ఈ కాక్రోచెస్ ఎంత డేంజర్ అంటే మన కబోర్డ్స్లోకి, బీరువాస్లోకి అట్లా వెళ్ళిపోతాయి కదా. అవి మంచి మంచి బట్టలన్నీ కాస్ట్లీవి ఉంటాయి. సో అవి కూడా కొరికేస్తాయంట. అవి చిన్న కొంచెంగా కొరికేస్తూ ఉంటాయంట. ఆ సంగతి నాకు అసలు తెలియదు. నార్మల్గా ఎలుకలు కొరుకుతాయి అనుకుంటాం కదా, సో కాక్రోచెస్ కూడా కొరుకుతాయంట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు కూడా ఇట్లా ఉన్నాయంటే కంట్రోల్ చేసుకొని మంచిగా ముందే. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఏం చేస్తున్నాడో తెలుసా, మా అత్తయ్యకి ఫోన్ చేస్తున్నాడు. ఉండు బుజ్జు, అమ్మకి ఫోన్ చేసి ఈ సామాన్లన్నీ చూపిస్తాను, ఎన్ని సామాన్లు తెచ్చిపెట్టున్నావో చూపిస్తాను అనేసి వీడియో కాల్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావమ్మా? లేదా అన్న వీడియో కాల్ చేయరా, అవ్వ ఫోన్ నుంచి అవ్వకు చూపించాను. నా మీద చాడీలు చెప్పడానికి మా అత్తయ్యకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. మా అత్తయ్య ఏం చెప్పారో వినండి. చెప్తాను
అమ్మా ఇంట్లో సామాన్లు చూడమైనా నాకు చూపిస్తాను. ఇంట్లో సామాన్లు చూడమైనా ఈ కిచెన్లో సామాన్లు బొద్దింకులంతా వచ్చేసినావు, తీసి బయట పెట్టినావు క్లీన్ చేయడానికి. ఎన్నున్నాయి చూడు కిచెన్లో సామాన్లు. ఏం చేయాలమ్మా ఇప్పుడు? ఈ సామాన్లు తీసి సర్ది పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టుకుంటా ఉండాలంటే అవుతున్నామా? అవన్నీ తీసి పడేద్దాము అని అంటే మాకెళ్ళా అది అడిగాడు కూర్చోన్నాడు. ఆడపోతే ఇంక మళ్ళీ ఇంకా ఎక్కువ చేపిస్తావు, నువ్వు ఇంకా మించిందాను నువ్వు. చూడమ్మా ఏందమ్మా ఇది? ఉద్యోగులు స్ప్రే చేస్తున్నారు, పిలిపించి ఉద్యోగుల కోసం స్ప్రే చేపిస్తున్నారు. ఈ కిచెన్లో ఉన్న సామాన్లు మాత్రమే ఇవి ఉన్నాయి. ఓన్లీ కిచెన్లో ఉన్నట్టుగా మావన్నీ చూడు. ఇడంతా పెట్టున్నా సర్ది మళ్ళా అడంతా అయిపోయి ఇడంతా ఉన్నాయి చూడు. అన్న వాళ్ళు బెడ్రూమ్లో పెట్టి లాక్ చేస్తాను అన్న, మా ఇక్కడ స్ప్రే చేస్తారు కదా చూడు మా ఎన్ని ఉన్నాయి, మా ఏం చేసేది మా. ఇంకా మా అత్త ఏమంటే ఇక్కడ సామాన్లన్నీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టమనేసి అడుగుతూ ఉన్నారు. మా సుదర్శన్కి ఇంకొంచెం బీపీ వచ్చింది. ఇంకా ఈ కిచెన్లో ఉన్న సామాన్లు అన్నిట్లో 75% తీసేస్తాడంట, ఓన్లీ 25% మాత్రమే పెట్టుకోవాలంట. నేను తిడుతూనే ఉన్నాడు. నేను అసలే అలసిపోయి ఉన్నాను. ఇంకా నేనైతే ఏం తిరిగి కూడా మాట్లాడలేదు, గమ్ముగా ఉన్నాను. మా సుదర్శన్ బీపీ వచ్చి నీరసం అయిపోతా ఉన్నాడు. ఆ కిచెన్ స్ప్రే చేశారు కదా, ఆ మెడిసిన్ అంతా 2 hours తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చంట. అంటే వెట్ క్లాత్తో నార్మల్గా కింద ఆ బండలు అంటే కౌంటర్ టాప్ ఉంది కదా, సో అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా లోపల అంతా కొంచెం డ్రై క్లాత్తోనే జస్ట్ అలా తుడిచేసి మళ్ళీ ఇవన్నీ పెట్టుకోండి అనేసి చెప్పున్నాడు. ఇంకా మళ్ళీ సర్దేటప్పుడు ఉంటుంది నాకు సినిమా అనిపిస్తూ ఉన్నింది. ఇంకా సుదర్శన్ లేకపోతే మంచిగా నీట్గా సర్దేసి ఉంటాను నేను. నువ్వు నాకు కనబడలేదురా ఫిజు, బదులున్నావురా ఫిజు. చెప్పాడు నా స్కేటింగ్ అంటు కదా వాడు. వాడు స్కేటింగ్ లో ఏంట్రా బాగుంది. ఈ బ్యాక్ సైడ్ గ్యాప్ ఉంది సార్, దానిపైన కొట్టండి కొద్దిగా బాగా. దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి? అది ఫిల్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే గుడ్డు గ్యాప్ ఉంది సార్. అండ్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా సార్, ఈ గ్యాప్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు సార్. వైట్ సిమెంట్తో కానీ సిలికాన్తో కానీ ఫిల్ చేసుకోండి సార్ ఆ గ్యాప్స్ అనేది. ఫ్యాన్ ఎందుకు వేశారు? పెద్ద ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. ఎక్కడే తెచ్చుకున్నాను బిర్యానీ నాగార్జున అంటారు అక్కడ భలే ఉంటుందంట. అయితే నేను నా మమ్మీ నాగార్జున తెచ్చుకుంటాము, నువ్వు టెడ్డీ బిర్యానీ జోన్ తినండి అంటాను. స్పూన్లు ఎక్కడ ఉన్నాయి బాబా? స్పూన్లు ఇదిగో. హలో, ఆ రోజు లంచ్ ఇంకా ఇంట్లో చేసుకోలేదు, బయట ఆర్డర్ చేశాడు. ఇంకా బిర్యానీ జోన్ బిర్యానీ అయితే బాగుంటుంది, మమ్మీ ఎప్పుడు తినలేదు, అది టేస్ట్ చేపిద్దాము అనేసి చెప్పి ఇంకా అది తెప్పించాము. ఇంకా నార్మల్ వేరే ఏదో మెడ్రాస్ కంపెనీ అంట ఇంకొక రెస్టారెంట్, దాంట్లో వచ్చేసి నార్మల్ మీల్స్ ఆర్డర్ చేశాడు. సో బిర్యానీ అంటే కొంచెం బిర్యానీ తిని ఇంకా రసం అన్నం పప్పు అన్నం అలా తినేద్దాము అన్నట్టుగా.
ఇంకా నాకు తింటున్నా ఒక పక్క టెన్షన్‌గానే ఉంది. ఇంక నాకు సుదర్శన్‌కి గొడవలు అవ్వబోతా ఉన్నాయి. తర్వాత ఇటువరకైతే బానే ఉన్నాడు మా సుదర్శన్. మంచిగా తింటున్నాడు. కొంసేపు రెస్ట్ తీసేసుకో బుజ్జి, 2 అవర్స్ పడుకో బుజ్జి. దాని తర్వాత వెళ్దాం కిచెన్‌లోకి. అంతా ఫిల్టర్ చేసేస్తాను. అంతా క్లీన్ చేసేస్తాను అనేసన్నాడు. నాకెక్కడెక్కడ నాకిష్టమైనవి పడేస్తాడో, తీసేస్తాడో చాలా మూర్ఖంగా ఉంటాడు తెలుసా ఇలాంటి విషయంలో. సుదర్శన్ చాలా కఠినంగా ఉంటాడు. అసలు వినడు మాట. "బబ్బా నాకు కావాలి" అంటే ఆ సుదర్శన్ ఒక రకమైన చూపు చూస్తాడు. ఇంకా చూసామంటే ఇంక మనము మన మన దిల్ ఇరిగిపోతదనమాట. అలా ఉంటుంది సుదర్శన్ చూపులు. ఇంకా తిన్నాము. దాని తర్వాత రెస్ట్ తీసుకోలేదు. వాళ్ళని మాత్రం అక్కడే ఉండండి అని డోరేసాము. మళ్ళీ ఇంకా ఈ ఫ్యాన్ కొంచెం క్లీనింగ్ పెండింగ్ ఉండింది. సో, తొందరగా దుమ్ము పడిపోతా ఉంది. మొన్ననే క్లీన్ చేసాం. మళ్ళీ ఎక్కువైపోయిందనిపించింది. మళ్ళీ ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా స్టార్ట్ చేయగా ఒక్కసారిగా మూడొచ్చి స్టార్ట్ చేస్తాం కదా! ఇలా క్లీనింగ్. సో, అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసేస్తాము. ఇది పెండింగ్ పెట్టుకుందాం, మళ్ళీ అది రేపు చేసుకుందాం అట్లా మాత్రం అనుకోము. అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసేసుకోవాలనేసి అనుకుంటాము. సో, ఈ బెడ్‌రూమ్‌లో మెష్, ఫ్యాన్ అంతా నీట్‌గా అయిపోయింది. కిచెన్ యుటిలిటీ ఏరియాలో మెష్ అంతా బాగా అయిపోయింది. ఇంకా ఇదొక్కటే ఉండిందనమాట. ఇంక ఇంతలో వాళ్ళు వచ్చారు కదా! మెడిసిన్ కొట్టడానికి. సో, దానికి కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఇంక అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేశాము. మేము గ్రీన్ టీ తాగే టైం అనమాట. సో, ఇక్కడ సెటప్ చేసుకున్నాను. నార్మల్‌గా ఇంటి దగ్గరైతే తిరుపతిలో పెయింటింగ్ కొట్టినప్పుడు లేదా ఏదైనా కిచెన్ క్లీనింగ్ అప్పుడు ఆంటీ ఏమంటే బయట పెట్టుకుంటది. వరండాలో పెట్టుకుంటది. అన్నీ కుక్ చేస్తా ఉంటది. అది గుర్తుకొచ్చింది నాకు. నేను ఇంక ఇక్కడ గ్రీన్ టీ చేసుకుంటూ ఉంటే. ఓకే. గ్రీన్ టీ తాగేసిన తర్వాత కిచెన్ స్టార్ట్ చేయాలి సర్దడం అనేసి అనుకున్నాము. దానికంటే ముందేమంటే ఇదంతా జస్ట్ డ్రై క్లాత్‌తో తుడిచేయమన్నాడు. అంటే మనం మళ్ళీ ఆ సామాన్లన్నీ పెట్టేటప్పుడు ముందు డ్రై క్లాత్ అక్కడైతే తుడిచేస్తాం సరే. ఇంక ఈ కౌంటర్ టాప్ మీద కూడా డ్రై క్లాత్‌తోనే తుడిచేయమన్నాడంట అతను. ఎందుకంటే ఆ పవర్ అంతా పోతది. మళ్ళీ మంచిగా వాష్ చేసాము అంటే అన్నాడంట. కానీ మనము అవన్నీ పెట్టుకుంటాం కదా! మళ్ళీ వంట చేసుకుంటాం. ఎట్లా కదా! అందుకని నేను చెప్పాను, "బాబా నువ్వు దాంట్లో కబోర్డ్స్‌లో అంతా డ్రై క్లాత్‌తో తుడిచేసేయి బాబా. ఇంకా మిగతాదంతా కాక్రోచెస్ అక్కడక్కడ ఒక్కొక్కటి చచ్చిపోయేవిటి బయటికొస్తా ఉన్నాయన్నమాట మెడిసిన్ వల్ల. ఇంకా దాని తర్వాత నేనన్నాను, నేనైతే ఇది కొంచెం డ్రై క్లాత్ ఫస్ట్ తుడిచేసి సోప్‌తో బాగా వాష్ చేసేస్తాను. ఈ కౌంటర్ టాప్స్ వరకు, స్టవ్ వరకు మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను. అంటే ఇక్కడ కుక్ చేసుకుంటూ అలా ఉంటాం కదా! తర్వాత పెట్టుకుంటే బావుంటుంది అనేసి. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్‌కి గూడా ఏమంటే బయటుండే ఆర్డర్ చేసుకున్నాము. రోటీలు ఆర్డర్ చేశారు సుదర్శన్. పరాటాలు, ఆలు పరాటా ఇంకా రోటీస్ ఆర్డర్ చేశాడు. సో, నైట్ డిన్నర్ గూడా అక్కడే. ఇంకా నేనంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడంలో ఉన్నాను. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని ఫస్ట్ పెట్టుకుంటా ఉన్నాను. దాని తర్వాత మా సుదర్శన్ స్టార్ట్ అయ్యాడు. అంటే నన్ను తిట్టలేక అంటే మా సుదర్శన్ ఎక్కువగా కోపంగా ఉందనుకోండి మాటలు రావు. సైలెంట్‌గా ఉంటాడు. అదే అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకా చాలా కోపంగా ఉన్నాడు మా సుదర్శన్ అనేసి. అందుకు నేను ఎక్కువ మాట్లాడను. కానీ చాలా వరకు కొన్ని నన్ను అడిగి పడేయడానికి ట్రై చేశాడు. అంటే చాలా ఉన్నాయి. మంచివి కొత్తవి కాకపోతే నేను యూజ్ చేయను పెట్టుకొని ఉంటాను. అట్లాంటివన్నీ పడేయాలంటాడు. నాకైతే అసలు మనసే రాలేదు. ఎలా పడేయాలి బబ్బా! నేను తిరుపతి తీసుకెళ్తాను. ఆంటీ ఎవరికైనా ఇస్తదిలే. వద్దు తెలియని వాళ్ళకెందుకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇద్దాము అనేది స్టార్ట్ చేశాను నేను. ఇంకా అలా చాలా ఫిల్టర్ చేసేసాడు. నేను గూడా ఇంక నాకు ఓపిక లేక హెల్త్ బాలేదు కదా! ఓపిక లేక గమ్ముగా అయిపోయాను ఇంకా. నేను ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేయలేనులే అనేసి అన్నట్టుగా వదిలేసాను. నాకు కావాల్సిన వరకు పెట్టుకొనున్నాను. ఇంకా ఫిల్టర్ చేశాడో అన్నీ చూపిస్తాను. ఒక 4, 5 బ్యాగ్స్‌కి ఐకియా బ్యాగ్స్ ఉన్నాయి పెద్దయి. సో, దాంట్లో అంతా పెద్దయి ఉన్నాయన్నమాట అన్నీ. కుక్కర్స్ అట్లాంటివన్నీ దాంట్లో ఏసి పెట్టేసాడు. అంటే ఇవి తిరుపతి తీసుకెళ్దాం. ఇది గూడా బయట పెట్టేద్దాం అన్నాడు. లేదు బాబా తిరుపతి తీసుకెళ్దాం బాబా, ఆంటీకి ఇద్దాం బాబా, ఆంటీ ఎవరికైనా ఇస్తారు బాబా కనీసం మంచివి బాబా, అవి కొత్తవి బాబా అనేసి అడుక్కుంటానే అప్పుడు అవంట్లా పెట్టాడనమాట. ఇంకా చాలా మంచివి ఉన్నాయి. ఇంకా బయట డస్ట్‌బిన్ కనేసి పెట్టేశాడు. ఇంకా వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి అవన్నీ తీసుకెళ్ళిపోతారనమాట. అవి గూడా ఏమంటే మంచివి చాలా మంచివి దాంట్లో అట్లా పెట్టేసున్నాడు. అంతే. ఇంకా అక్కడితో నీట్‌గా అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఫ్రెష్‌గా స్నానం చేసుకున్న తర్వాత వెళ్ళి పడుకున్నాము. అప్పుడు కొంచెం మంచిగా హ్యాపీగా అనిపించింది. కొంచెం టైర్డ్‌నెస్ తగ్గింది. కానీ ఎక్కడో నాకు కొంచెం బాధగా ఉండింది. ఇంక పడుకునేసరికి 12 అయిపోయింది ఆ రోజు. ఏమంటే కిచెన్‌లో సామాన్లు కదా! అందుకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.